హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా ఇంట్లో స్పెషల్ ఎగ్గు కుర్మా అండి. చూడండి, ఉడకబెట్టి పెట్టుకున్న 6 ఎగ్స్ అండి. ఎగ్గు కుర్మాలోకి మసాలా అండి, వేంపి పెట్టుకున్న కొబ్బరి, పల్లీలు, చూడండి కొద్దిగన్ని గసాలు, కొద్దిగంత ఆయిల్ వేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియను, ఇవన్నీ మిక్సీ పట్టుకుందాం మనం. పల్లీలు అనేది, కొబ్బరి అనేది, దీంట్లోనే కొద్దిగంత ఇవి వేసుకుందాం. గసాలు అనేది ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోండి, ఎందుకంటే గసాలు వేస్తే కొంచెం టేస్ట్ అనేది బాగుంటుంది కుర్మలోకి. అందుకే నేను గసాలు అనేది వేసిన కొద్దిగంత. చూడండి, పొట్టిది తీయని ఎల్లిపాయలు అనేది వేస్తున్నా. ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్, చూడండి ఒక కప్పు పెరుగు అనేది వేస్తున్నా. కుర్మలోకి పెరుగు అనేది టేస్ట్ బాగుంటుందండి, అందుకే పెరుగు అనేది వేసుకుంటున్నా. మీరు కూడా తప్పకుండా వేసుకోండి. చూడండి, ఇలా పట్టుకోవాలి. మిక్సీకి రెడీ అయిపోయింది మసాలా అనేది. చూడండి, ఎగ్స్ అనేది మనం వేపుకోవాలి. ఫస్ట్ దీంట్లోనే కొద్దిగంత సాల్ట్, కొద్దిగంత పసుపు, కొద్దిగంత కారం. ఇప్పుడు అన్నిటిని వేసుకుందాం. చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలండి ఇవి. అడుగంటకుండా ఇలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఎగ్స్ అనేది. చూడండి, ఇలా ఫ్రై అయినాయి కదా, మరి అన్ని ఎగ్స్ తీసేసుకుందాం. ఇందులోనే కొద్దిగంత ఆయిల్ అనేది వేసుకుందాం. చూడండి, చెక్క, లవంగ, విలాచీలు, సాజీరా. మనము అల్లం వెల్లిపాయ ఏమి వేస్తలేనండి, ఎందుకంటే ఎల్లిపాయలు అనేది వేసినాం కదా, బాగుంటాయి ఎల్లిపాయలు వేస్తే. మసాలా అనేది వేసుకుందాం. చిన్న మంట మీద మనం ఫ్రై చేసుకోవాలి మసాలా అనేది. దీంట్లోనే మనకు అవి వేసుకుందాం. కొద్దిగంత పసుపు, కారం, సాల్ట్ అనేది వేసుకుందాం. ఇవి మంచిగా ఫ్రై కావాలండి. మసాలా అనేది చిన్న మంట మీద ఫ్రై చేసుకోవాలి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది ఆయిల్లో. ఇప్పుడు చూడండి ఫ్రై అయింది కదా, ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. చూడండి, కొద్దిగంత ధనియాల పౌడర్ అనేది, కొద్దిగంత గరం మసాలా అండి. ఇప్పుడు ఇందులోనే మనం ఎగ్స్ అనేది వేసుకుందాం. ఒక 5 నిమిషాలు మనం మగ్గనిచ్చుకోవాలండి మసాలాలో ఎగ్స్ అనేది. చూడండి, రెడీ అయిపోయింది ఎగ్గు కుర్మా అనేది. చూడండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసిందిగా, రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం కొత్తిమీర అనేది వేసుకుందాం. కొత్తిమీర అండి, లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి, ఇలాంటి ఎగ్గు కుర్మా మీ పిల్లలకు కూడా చేసి పెట్టండి. సూపర్ టేస్ట్ ఉంటుందండి. పెరుగు వేసినాం కదా, సూపర్ టేస్ట్ ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్స్లో మాకు కూడా చెప్పండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్.